హాయ్ హలో నమస్తే అండి. నేను నాలక్ష్మిని మాట్లాడుతున్నాను. మీ లక్ష్మిని. టమాటో ఎండు చేపల కర్రీ అండి. ఎండు చేపలు ముందు డ్రైగా ఏం చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ముందుగానే. ఆ వీడియో కొంచెం తీయలేదు. తర్వాత ఒక బౌల్ పెట్టి బౌల్లో ఆయిల్ వేసి ఉల్లిపాయలు తిరుమా దినుసులు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. మా ఆయన క్వార్టర్స్ పెట్టింది సెకండ్ టైం అండి. నేను ఇక్కడికి వచ్చింది సెకండ్ టైం. ఫస్ట్ టైం ఉంది హిమాచల్ ప్రదేశ్లో పిల్లలు డెలివరీ ఇంకా అంతా అక్కడే అలా గడిచిపోయింది. అక్కడ ఇంటికి కొన్ని సంవత్సరాల కింద ఇంటికి వచ్చేసాను. ఇంటికాడే ఉన్నాను. చాలాళ్ళకి ఇంటికాడ హౌస్ వైఫ్లా పనికి వెళ్తాం. ఆ పని చేసుకోవటం, ఇంటికాడ కూర్చోవటమే, ఇంకేం పని ఉంటుంది. తర్వాత కొన్ని అమ్మ వాళ్ళ ఇంటికాడ పాప పుట్టింది. అలా గడిచిపోయింది కాలం. తర్వాత కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం ఇట్లా క్వార్టర్స్లోకి వచ్చి బయట ప్రపంచం అంటే ఏంటో చూస్తున్నాము. అంతకుముందు అయితే నాకు అసలు ఏం తెలీదు. మనుషులు ఎలా ఉంటారు ఇలా ఉంటారని కూడా తెలీదు. అందుకే ఇలా కొంచెం వచ్చినాక మనుషులు ఇలా ఉంటారు, ఇలా మాట్లాడతారు అని తెలుస్తుంది. మనుషులు అవసరం తీరిపోయినా ఒకలా మాట్లాడతారు, అవసరం ఉన్నాక ఒకలా మాట్లాడుతున్నారు. ఎవరైనా ఏది చుట్టాలైనా ఎవరైనా అట్లాగే మాట్లాడతారు ఈ రోజులు బట్టి. కానీ ఫస్ట్ నుంచి మా మామ వాళ్ళే ఎక్కువ మమ్మల్ని అన్నిటికీ ప్రెషర్ చేసుకొచ్చింది. చదివించడానికి కానీ అన్నిటికీ మా మామయ్య వాళ్ళే. మా మామయ్య, మా అన్నయ్య కొన్నేళ్ళు 10th క్లాస్ అయిపోయింది. తర్వాత ఆర్మీ జాబ్కి వెళ్ళిపోయాడు. మా అన్నయ్య జాబ్కి వెళ్ళినాక కొంచెం నన్ను చదివించడం కానీ స్పేర్ కానీ చదివించడం అవన్నీ చేసింది మా అన్నయ్యే. మా అన్నయ్య చేసిన తర్వాత కొన్నాళ్ళకి నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. లవ్ మ్యారేజ్ అంటే చాలా కష్టాలు ఉంటాయి. మీ అందరికీ తెలిసిన విషయాలే. గొడవలు, కష్టాలు చాలా ఉన్నాయి. చాలా పడ్డాను. తర్వాత మా ఆయన లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్న తర్వాత హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాము. అక్కడి నుంచి కొన్నాళ్ళకి ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి వీళ్ళకు ఉత్తరాఖండ్, కొన్ని సంవత్సరాల తర్వాత ఉత్తరాఖండ్ వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడే ఉండి ఇవన్నీ చూసుకుంటూ ఇక్కడే ఉంటున్నాను. మా ఆయన డ్యూటీకి వెళ్తాం, పిల్లలు స్కూల్కి పంపించడం. ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తానండి, ఇట్లా యూట్యూబ్ రన్ చేద్దామని చేశాను. అంటే ఒక లైక్ చేసేయండి, ఒక లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి.